సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రంగనాయక సాగర్లో పడి ఇద్దరు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో వరంగల్ జిల్లా నుంచి 2 కుటుంబాలు రంగనాయక సాగర్ చూసేందుకు వచ్చాయి. కుటుంబ సభ్యులతో కలిసి అంతా సరదాగా గడిపారు. అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. 2 కుటుంబాలకు చెందిన 15 ఏళ్ల బాలిక అర్ఫాస్, బాలుడు మీరాజ్ అదుపు తప్పి రిజర్వాయర్లోకి పడిపోయారు. అంతలోనే నీటిలో గల్లంతయ్యారు. కాగా మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రంగనాయక సాగర్లో పడి ఇద్దరు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో వరంగల్ జిల్లా నుంచి 2 కుటుంబాలు రంగనాయక సాగర్కు చూసేందుకు వచ్చాయి. కుటుంబ సభ్యులతో కలిసి అంతా సరదాగా గడిపారు. అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. 2 కుటుంబాలకు చెందిన 15 ఏళ్ల బాలిక అర్ఫాస్, బాలుడు మిరాజ్ అదుపు తప్పి రిజర్వాయర్లోకి పడిపోయారు. అంతలోనే నీటిలో గల్లంతయ్యారు. కాగా మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రంగనాయక సాగర్లో పడి ఇద్దరు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో వరంగల్ జిల్లా నుంచి 2 కుటుంబాలు రంగనాయక సాగర్ చూసేందుకు వచ్చాయి. కుటుంబ సభ్యులతో కలిసి అంతా సరదాగా గడిపారు. అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. 2 కుటుంబాలకు చెందిన 15 ఏళ్ల బాలిక అర్ఫాస్, బాలుడు మీరాజ్ అదుపు తప్పి రిజర్వాయర్లో పడిపోయారు. అంతలోనే నీటిలో గల్లంతయ్యారు. కాగా మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారిని అడిగి తెలుసుకుందాం. రంగాచారి, చెప్పండి, రంగనాయక సాగర్ దగ్గర జరిగిన విషాద ఘటనకు సంబంధించిన డీటెయిల్స్. సాయి మాధవి, సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ ని చూడడానికి వచ్చినటువంటి 2 కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం నెలకొన్నది. దానికి సంబంధించి రంగనాయక సాగర్ లో ఉన్నటువంటి నీటిని అంచనా వేయకుండా అందులోకి దిగిన నేపథ్యంలో ఇద్దరు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నుంచి 2 కుటుంబాలు ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టును చూడడం కోసం ఇక్కడికి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడే ఉండి చాలాసేపు వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూశారు. కానీ వాళ్ళకి సంబంధించిన ఇద్దరిలో వాళ్ళ కుటుంబాల ఇద్దరికి సంబంధించిన ఒక మిరాజ్, అర్ఫాజ్, వీళ్ళిద్దరు కూడా ఆ రంగనాయక సాగర్ కు సంబంధించిన రిజర్వాయర్ నీటిలో స్నానం చేయడం కోసం దిగినట్టుగా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ముందుగా ఒక అమ్మాయి కొంత దూరం అట్లా తాను ఈత కొట్టుకుంటూ వెళ్లిన నేపథ్యంలో కింద ఉండేటువంటి గుంతలు ఉన్నాయి. అందులో జేసీబీ గుంతలు ఉంటాయి. ఎందుకంటే ఆ నీళ్లకు సంబంధించి చాలా నీళ్లు తోడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత గుంతలు ఉన్న నేపథ్యంలో వాటిని అంచనా వేయకుండా ఈ అమ్మాయి అర్ఫాజ్ అనేటువంటి అమ్మాయి ముందుకు వెళ్లి మునిగిపోతున్న క్రమంలో ఈ రియాజ్ అనేటువంటి వ్యక్తి వెళ్లి ఆ అమ్మాయిని రక్షించడం కోసం అతను ప్రయత్నం చేస్తున్న క్రమంలో అతన్ని గట్టిగా ఆమె పట్టుకున్న నేపథ్యంలో ఇద్దరు కూడా అందులో మునిగిపోయి మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఉంది. బయట ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్కడ అంటే నీళ్ళలోకి వెళ్లేటువంటి సాహసం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో అక్కడ ఉన్నటువంటి నీళ్లకు సంబంధించిన దాంట్లో జేసీబీ తీసినటువంటి గుంతల్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా అందులోకి వెళ్ళడానికి సాహసం చేయలేకపోయారు. ఫలితంగా వాళ్ళిద్దరు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. 2 కుటుంబాల్లో కూడా ఇట్లాంటి విషాద ఛాయలను అలుముకున్నటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి శవాలను బయటకు తీయడం కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొత్తానికంటే దీన్ని ఒక ప్రమాదాన్ని అంచనా వేయకుండా, నీటిని అంచనా వేయకుండా వీళ్ళు అందులోకి దిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగానైతే అంచనా వేస్తున్నారు సాయి మాధవి. పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉన్నది. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.